డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. అందులోనూ ఖర్చు పెట్టే విషయంలో ఆచితూచి ఖర్చు పెడతాం. అయితే కొంతమంది మాత్రం ఎలా పడితే అలా డబ్బును ఖర్చు పెడతారు. అసలు డబ్బుకు విలువ అనేది ఇవ్వరు. దీనివల్ల తర్వాత ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాలి. వాస్తు ప్రకారం నడుచుకుంటే ఆర్థిక బలంగా ఎదుగుతారు కూడా. వాస్తు శాస్త్రాన్ని కేవలం ఇంటి నిర్మాణ విషయంలోనే కాకుండా మనం రోజువారీ చేసే కొన్ని ముఖ్యమైన పనుల విషయంలో కూడా కొన్ని నియమాలు పాటిస్తే మంచి ఫలితాలు అందుకుంటారు. మరి డబ్బును ఖర్చు పెట్టే విషయంలో ఎలాంటి నియమాలను పాటిస్తే మంచిదో, ఏ సమయంలో డబ్బు ఖర్చు పెట్టాలో, ఎప్పుడు పెట్టకూడదో చూద్దాం. చాలా మంది డబ్బును ఎప్పుడు పడితే అప్పుడు ఖర్చు పెడతారు. అలా పెడితే మంచిది కాదు. డబ్బును ఖర్చు చేసేందుకు కూడా ఒక సమయం ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు చాలా మంది తెలియక. అలా అస్సలు చేయకూడదు. బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందుండే సమయం. ఈ సమయంలో డబ్బును అస్సలు ఖర్చు పెట్టకూడదు. అలాగే సూర్యోదయ సమయంలో కూడా డబ్బును వృధాగా ఖర్చు చేయకూడదు. అవసరాల నిమిత్తం మాత్రమే ఖర్చు చేయాలి. ఏవి పడితే అవి కొనకూడదు. సూర్యాస్త సమయంలో డబ్బును పెద్దగా ఖర్చు పెట్టద్దని శాస్త్రం కూడా ఉంది. డబ్బుకున్న పవర్ కూడా తగ్గిపోతుంది. ఆర్థిక కష్టాలు వస్తాయి. కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో, సూర్యోదయ సమయంలో, సూర్యాస్త సమయంలో, ఈ 3 సమయాల్లో డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు పెట్టాలి. ఇలా చేయడం వల్ల చేతిలో ధనం అనేది నిలుస్తుంది. ఆర్థిక కష్టాలు రాకుండా ఉంటాయి. సమస్యలు తగ్గుతాయి.